నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ వికారాబాద్ జిల్లాలోని బంట్వారం మండల కేంద్రానికి మనం రావడం జరిగింది. సో ఈ బంట్వారం మండలంలో ఉన్నటువంటి ఏదైతే కొల్లం బసవేశ్వర స్వామి ఆలయం అక్కడ ఉంటుంది. సో ఇక్కడ కొల్లం చెరువు అని చెప్పేసి దీన్ని పిలుస్తూ ఉంటారట. సో ఈ కొల్లం చెరువు ఆవరణ లోపల ఇక్కడ దీనికి సమీపంలో దీనికి దగ్గరలో కొన్ని చెట్లని ప్రభుత్వం నాటుతుంది. అయితే పూర్తిగా కూడా మనం చూస్తూ ఉన్నాము, వర్షాలు కురవకపోవడము, ఎల్నినో ప్రభావము, పూర్తిగా చెట్లని ఎక్కడికక్కడ కొంతమంది నరికేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీని ద్వారా వర్షాలు కురవకపోవడము, అనేకమైనటువంటి కాలుష్యాలు పెరిగి చాలా మంది కూడా ఆరోగ్యాలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి తెలంగాణ ప్రభుత్వం చాలా కొత్త మొక్కలని ఇక్కడ నాటుతా ఉంది. సో ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు ఇక్కడ పెడుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాము, అసలు ఎట్లా పెడతా ఉన్నారు మొక్కలు, ఏమేమి మొక్కలు పెడతా ఉన్నారు, సో దీన్ని ఎప్పటి నుంచి ప్రారంభించారు, అదేవిధంగా ఈ బంట్వారం మండల కేంద్రంలో ఎన్ని మొక్కలని పెట్టారు అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. అసలు వాళ్ళు ఎట్లా పెడతా ఉన్నారు, ఏమేమి మొక్కలు పెడతా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సో ఇది మొత్తం కూడా ఇక్కడ కొల్లం చెరువు అంటారు. కొల్లం చెరువు దగ్గరలోనే, కొల్లం చెరువు పక్కనే ఈ మొక్కలు పెడతా ఉన్నారు. సో దాదాపు చాలా మొక్కలు పెట్టినట్టున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు, అనేక రకరకాల మొక్కలు కూడా పెడుతున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అన్న నమస్తే, ఏం పేరు అన్న మీ పేరు? మా పేరు పరందం. పరందమా? ఏంది మొక్కలు ఎప్పటి నుంచి పెడుతుర్రు? మేము ఈ పొద్దుడికి 5 రోజులు. 5 రోజులు ఏమేమి రకాలు పెడుతురన్నా? యాప చెట్లు పెడుతున్నాము, కానుగోయి, ఆలనేరేడి, ఆగుమద్ది, ఇంకేంటి యాప. కూలి ఎంత ఇస్తారన్నా మీకు? కూలి 700. ఓకే, ఎట్లుంది అంతా? అంటే ఎన్ని గంటలు చేస్తున్నారు పని డైలీ? 10 గంటలకు వస్తున్నాము, 5 గంటలకు పోతున్నాము. 10 గంటలకు వచ్చి 5 గంటలకు మధ్యాహ్నం పూట 1 గంటకు తింటున్నాము, 2 గంటలకు లేస్తున్నాము. ఎట్లుందన్న పని? మంచిగా ఉందా? అంతా ఏమైనా ఇబ్బంది పెడతారు అధికారులు? మంచిగా ఉందా? సమయానికి ఇస్తున్నారా డబ్బులు? సమయానికి ఇస్తున్నారు. డైలీ ఒక రోజు తప్పించి ఒక రోజు. ఇప్పటికి ఇక్కడ మొత్తం ఎన్ని చెట్లు పెట్టిరన్నా మీరు? మొత్తం పెట్టిరు ఒక 2,000 3,000 పెట్టిరు. 3,000 చెట్లు. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తారు? మేము 5 రోజులు అయ్యారబట్టి 5 రోజుల నుంచి ఇక్కడనే చేస్తున్నారు. సో అంటే ఇక్కడైనా ఇంకెక్కడ? ఇక్కడ హార్డ్ వర్క్. ఇక్కడ ఆ గుడి దాటి పూర అవతల మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి అనుకోవచ్చు ఇలా చెట్లు? ఎన్ని రకాలు పెడతారు? అది జిల్లెడు ఉన్నది, అది ఏంటి మన అల్లనేరేడు ఉన్నాయి, కానుగు ఉన్నాయి, నమిలినార ఉన్నాయి, ఉసిరు ఉన్నాయి, మళ్ళా ఏమంటావు అల్లనేరేడువి, అది కాకిల నేడు, ఈ కుక్కల నేడు, జిడి, తెల్ల జిడి. మంచి పనులేనా? ఇప్పుడు మనకు అడవిలల్లా జంతువులు అవి ఉంటాయి కదా, వాటికి ఏమీ దొరకలేవు. అంటే ప్రభుత్వం కొంచెం పండ్లు అసలు ఏమన్నా పెడితే బాగుంటుంది అని అనుకుంటారు అందరు. అట్లా ఏమన్నా ఉన్నాయా ఇలా? ఉన్నాయా? అల్లనేరేడువి, జిడి పండ్లు అవి అయితే కదా తింటాయి. పండ్లు అవి ఇంకో ఏమో పండ్లు ఉన్నాయి, అవి ఎర్రయి, ఆ పండ్లవి కూడా ఇది తింటాయి వచ్చినాయి కానీ ఉన్నాయి పండ్లు. మీ పేరేం పేరు అన్న? యాకోబా. ఎట్లుంది అన్న పని? మంచిగా ఉంది అంతా? మంచిగా ఉంది కానీ ఇక కష్టం ఎక్కువ అవుతుంది అంతే. కష్టం ఎక్కువ అవుతుంది. ఇక రెట్టలు వస్తాయి, అల్లు తీకుంటే ఒకటి ఎంటీలు వాడతాడు, ఒకటి ముంగలు వాడతాడు. అంటే ఒకరే చేసుకుంటారా మొత్తం? ఒక్కరం చేయాలి. అంటే మీరే దోకొని మీరే పెడతారా? కాదు, ఇద్దరు. డైలీ మీరు ఎన్ని మొక్కలు పెట్టాలని టార్గెట్ ఉంటుంది మీకు? ఎన్ని మొక్కలు అంటే టార్గెట్ అంటే ఇది నిన్న దగ్గర ఉంటే 150 100 దాటుతాయి కానీ ఇక ఆడికే చేతులు మడతాయి. తిన్నారా అన్న మరి? తినలే ఇదివరకు, ఇంకా తినాలి. ఇప్పుడు ఇది దాకా చెట్లు వేసినామా, మోసి చెట్లు వేసినాము. ఇప్పటి నుంచి ఏం చేయాలి? మళ్ళీ ఇక చెట్లు వస్తాయి. ఇదంతా గడ్డి వీకినట్టు కదా, గడ్డి మొత్తం. ఈ గడ్డి నిన్న వీకుర్రా? ఒకసారి చూపించు బలవం. గడ్డి నిన్న వీకినాము, ఇది వీకినాము. ఈ రోజు ఈ చెట్లు మొత్తం నాటుడు. అంటే ఇంకెన్ని రోజులు ఉన్నదంటే ఇది పని? ఇది ఎన్ని రోజులు ఉంది? అంత ఐడియా లేదు మనకు ఐడియా ఉంటుంది. మళ్ళా 10 మంది టార్గెట్, 12 మంది చేయాలంటే, ఎక్కువ మంది చేయకూడదు. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఇది? మేము కదా 5 దినాల నుంచి. 5 దినాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి మొక్కలు? మీకు వీళ్ళు తెచ్చిస్తారా లేకపోతే మీరే ఎట్లనే?
వీళ్ళే తెచ్చిస్తారు, లారీతో తెచ్చిస్తారు. ఇప్పుడు అరకు చిల్లర పోయారు మా వాళ్ళు ఒక 6 మంది, మేము మొత్తం టోటల్ 12 మంది. 12 మందిలో 6 మంది పోయారు, మిగతా మీరు ఉన్నాం. మీ పేరేం పేరు? సుభాష్. మొత్తం లారీలో తెచ్చిస్తే పెడతారు. ఇక లారీలో తెచ్చిస్తున్నారు, దూరం అయితే ట్రాక్టర్ కూడా పెడుతున్నారు. ట్రాక్టర్ మంచిగా ఉందా? బాగున్నా. ఎన్ని పెడతారు మొత్తం మీరు మొక్కలు? 200-300 పెడతారా? పెడతాం. ఒక జోడికి ఇద్దరి మధ్యలో ఇంచుమించు 70-100 చెట్ల దాకా పెడుతున్నాం. మరి సరిపోతుందా డబ్బులు, లేకపోతే ఇంకేమన్నా ఎక్కువ ఇస్తే మంచిగా ఉంటుందా? ఇది ఎక్కిస్తేనే మంచిగానే ఉంటది. కష్టం చూస్తున్నారు మీరు చూస్తున్నారు. ఇప్పుడు దువ్వాలే మేమే, చెట్లు పెట్టుకున్నాలే మేమే, అల్లేడా రోడ్డు మీద పెడతారు. పొలం చెల్లి పోవాలంటే 3 కిలోమీటర్లు పోవాలి, మా అంటే 2 అనుకోసారి 2 కిలోమీటర్లు పోవాలి, రోజు పోవాలి, రోజు రావాలి. అప్ అండ్ డౌన్ లెక్కేసుకో. పెట్రోల్ కు మీరే పోసుకోవాలి? మేము పోసుకోవాలి. మరి వాళ్ళు ఇయ్యరా డబ్బులు ఇయ్యరు సార్. డైలీ మీకు ఒక్కొక్కరికి 700 ఇస్తారు. 700 ఇస్తారు. 100 పోయినట్లా ఇక 500-600 వస్తుంది. మొత్తం అక్కడ నుంచి పెట్టుకొని వస్తున్నారా చెట్లన్నీ? అక్కడ సైడ్ పెట్టింది, ఇప్పుడు ఈ సైడ్ గుడి ఉన్నది. ఇంకేమైనా చెప్తారా ఎవరన్నా? సో ఇది వీళ్ళందరూ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ చాలా రకరకాల చెట్లు పెడతా ఉన్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ చెట్లని తెరపైకి తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, చాలా రోజులుగా మనం చూస్తా ఉన్నాం, వర్షాలు పడకపోవడం కావచ్చు, ఎల్నినో ప్రభావం కావచ్చు, రైతులంతా కూడా ఆ వానదేవుడి కోసం ఎదురు చూసి పంటలంతా కూడా ఇవాళ వాళ్ళ పెట్టుబడి మొత్తం నాశనం అయిపోతుంది. అంటే సమయానికి వర్షాలు కురవక, సమయానికి ఆ వానదేవుడు కరుణించక చాలా మంది పంటలు కూడా నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఏదైతే ఈ చెట్లని పెట్టేటటువంటి ఒక కార్యక్రమం అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంది అనేటటువంటి ఒక మాట సమాజంలో ఉన్నటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఇక్కడ దాదాపు చాలా ఒక 2000 పైగానే చెట్లు పెట్టామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అన్ని రకాలు సుమారు ఒక 6-7 రకాల చెట్లు కూడా ఇక్కడ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ప్రభుత్వం ఇదే విధంగా, అంటే ఇప్పుడు బంట్వారం మండలంలో ఏదైతే కొల్లం చెరువు సమీపంలో ఎట్లా పెడతా ఉన్నారో ఇట్లనే రాష్ట్ర వ్యాప్తంగా పెడితే బాగుంటుందనే చెప్తా ఉన్నారు. సో దాంతో పాటుగా చెట్లని ఎవరైనా కొట్టడం కానీ, నరకడం కానీ ఈ రకంగా చేసే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. పర్యావరణాన్ని ఎవరు కూడా నాశనం చేయకండి అనేటటువంటి ఒక మాటని కూడా చాలా మంది చెప్తా ఉంటారు. ఎందుకంటే అందరు కూడా కట్టెల కోసం అని చెప్పేసి, పెళ్లి పందిరి కోసం అని చెప్పి చాలా మంది కూడా అడవిలో ఉన్నటువంటి పచ్చని చెట్లని నరికేసే ప్రయత్నం చేస్తారు. సో అలా ఎవరు కూడా చేయకండి. ఎందుకంటే ఇలా చిన్న చిన్న చెట్లని మొక్కలు పెట్టి మొత్తం కూడా వాళ్ళు కష్టపడి ఈ చెట్లని పెంచుతూ ఉంటారు. సో దీని ద్వారా మనకు ఆక్సిజన్ రావడం కానీ, లేకపోతే వర్షాలు కురవడం కానీ, సో వాతావరణం కూడా కొంత చల్లగా ఉంటుంది. ప్రకృతి ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఒక గొప్ప కార్యక్రమం నిజంగా అభినందనీయమని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం బంట్వారం మండలంలో ఉన్నాము. సో మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు MLR న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.